శ్రీమాత్రే నమః. ఈ వారం గ్రహస్థితి మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహం, మిథున రాశి యందు బుధ గురుల సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశుల యందు సంచరించబోతున్నారు. వృశ్చిక రాశి కాలం మిశ్రమంగా ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించాలి. అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొనే ఆస్కారం ఉంది. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా ప్రశాంతంగా వ్యవహరించండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గోచారంలో ప్రత్యేకించి చంద్రగ్రహం మినహాయించి మిగతా గ్రహాలు ఏవీ ఈ వారం అనుకూలించడం లేదు. చతుర్థ స్థానంలో రాహువు అర్ధాష్టమ రాహువుగా ఉన్నారు. పంచమ స్థాన స్థిత శనీశ్వరుడు యోగించే గ్రహం కాదు. ఆరో స్థానంలో శుక్రుడు యోగించడు. సప్తమ రవి యోగించే గ్రహం కాదు. అష్టమ గురువు గాని బుధుడు గాని ప్రతికూలంగా ఉన్నారు. నవమ స్థానంలో కుజుడు ప్రతికూలం. ఈ గ్రహస్థితి వలన మీరు ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కనుక ఆశించడం మానేయాలి. కర్మ సిద్ధాంతాన్ని అవలంబించాలి. ఒక పని చేయడం వరకే మన పని. దాని ఫలితం ఏమవుతుందో భగవంతునికి వదిలేయాలి. ప్రతి దాని మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఇది ప్రధానంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. కష్టే ఫలి. అదృష్టం అనేది ఎక్కడా లేదు. కష్టపడి కష్టానికి ప్రతిఫలం పొందాల్సిందే. ఎవరో సహాయం చేస్తారో అద్భుతాలు జరిగి బయటపడతాం అనుకోవడానికి లేదు. మీ కష్టాన్ని మీ తెలివితేటలతోనే దాటవలసిందే. మానసిక ఇబ్బందులకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఎవరినైనా సహాయం అడిగితే వారు చులకనగా చూడడం, సూటిపోటి మాటలతో వాళ్ళు బాధించడం, లేదంటే డబ్బిస్తే చేస్తా అనడం, గతంలో మేము ఇలాగే మీ దగ్గరికి వస్తే నువ్వు కూడా డబ్బిస్తే చేస్తా అని వారు మాట్లాడుతూ ఉండడం, ఇలా మానసిక ఇబ్బందులకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. సమయానుకూలంగా డబ్బు వచ్చినప్పటికీ కూడాను ఏదైనా ఒక ఫంక్షన్ ఇంకేదైనా చేయాల్సి వచ్చినప్పుడు కొంత భయం వెంటాడుతుంది. చివరికి ఎలాగోలా డబ్బు సర్దుబాటు అవుతుంది. ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి భయానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి బరువు పెరుగుతూ ఉండడం, లేదా కీళ్ళకి మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, లేదా పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, చర్మ సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టడం ఈ రాశి వారిలో కనపడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూల ఫలితాలను సాధించడానికి సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 8. అదృష్టవర్ణం తెలుపు. శుభం భూయాత్.